రాజకీయం అన్నటువంటిది దేన్నైనా చెయ్యొచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. బెంగాల్లోది ఇంతకుముందు వినేవాళ్ళం, ఇప్పుడు బెంగాల్ రాజకీయానికి పాఠాలు నేర్పే స్థాయికి ఆంధ్ర రాజకీయం వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పట్లో పైనుంచి ఓ పడవ వచ్చి కొడితే ఆ పడవతోనే ఇంటిని ముంచేయాలనుకున్నారు, అమరావతిని ముంచేయాలనుకున్నారు అన్న ఓ ప్రచారం ప్రారంభిస్తే అవునవునని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకి తెలియని మ్యాటర్లో ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు మనం నమ్మేవాళ్ళు చెప్తే నమ్మేస్తాం. ఆ నమ్మకమే. విద్యావంతులలోని అజ్ఞానం కూడా ఇక్కడ అసలైనటువంటి సమస్య. ఒక బోటుకి వంతెనలు కూలిపోయేటట్టయితే కనుక భారతదేశంలో కాదు ప్రపంచంలోని వంతెనలన్నీ కూలిపోవాలి అన్నటువంటిది పక్కన పెట్టేసి అది కుట్ర జరుగుంటుంది అన్నారు. ఆ రోజున చంద్రబాబు ఇంటిని కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. అదేంటో ప్రతిపక్షంలోకి వెళ్ళాక కూడా జగన్మోహన్ రెడ్డి అదే కుట్ర పన్నుతాడు అన్నటువంటిది ప్రచారం చేయడంలో గొప్ప విశేషం. 3 పడవలు వచ్చి గుద్దుకున్నాయట. ఇప్పుడు మన విశాఖపట్నంలో హుద్దూద్ తుఫాన్ వచ్చింది. అప్పుడు దాదాపుగా మొత్తం ముందుగానే ప్రిపేర్డ్ చేసి చంద్రబాబు గారు ముందు నుంచి అక్కడే ఉండగా దాదాపు 5 or 6 పడవలు కొట్టుకుపోయినాయి అని వాటికి కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. మరి అప్పుడు ఆ పడవల్ని ఎవరి కుట్ర కోసం వదిలేసినట్టు? లేదా గోదావరి వరదల సందర్భంగా మొన్న కొన్ని పడవలు కొట్టుకుపోయినాయి, దాన్ని ఎవరి కుట్ర కోసం కొట్టుకుపోయినట్టు? ఇంకోటి, ఇప్పుడు ఇదే నిజమైతే ఈ పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని కూల్చేయడం నిజమైతే వాడిని తీసుకెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని కానీ వీళ్ళు చెప్పే ఆ మనుషులు కానీ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగంలో రష్యా అమెరికా లాంటి వాళ్ళు కూడా తమ సలహాదారులుగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అంత 11.5 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతూ ఉన్నప్పుడు ఒక 4 పడవలు, అది కూడా దాంట్లో మోటార్లు తీసివేయబడి కట్టబడినటువంటి పడవలు నేరుగా వచ్చి వాళ్ళు అనుకున్నటువంటి పిల్లల దగ్గరే కొట్టి కూల్చేయాలని కుట్ర పనేసి అది కూడా బ్యారేజీనే కూల్చేసేయడం. సాధారణంగా మోటార్తో ఉంటే కనుక కొంచెం ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. మోటార్లు తీసేసి గుద్దేసి బ్యారేజీనే ధ్వంసం చేయగలిగారు అని చెప్పగలుగుతున్నారు, పత్రికలు రాయగలుగుతున్నాయి, టీవీలు మొయ్యగలుగుతున్నాయి. అది నిజమని నమ్మించడానికి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. భారతదేశ చరిత్రలో జ్ఞానమా అజ్ఞానమా అంటే అజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమింప చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరంభ స్వరత్వం ఆంధ్రప్రదేశ్ మీడియాకి, ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాకి ఉన్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.